ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పరమానందం. పరమానందం అన్న మాట వినగానే మనందరికీ ఏదో తెలియని ఆనందం అనుభూతి అవుతుంది. పరమానందం అంటే ఆనందాల కల్లా ఆనందమైంది పరమానందం. అయితే పరమానందం అనేది మాటల్లో చెప్పే ఆనందం వేరు, అసలైన ఆనందం వేరు. ఇది ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఆనందం. మనం ఈరోజు ప్రపంచంలో ఆనందం ఆనందం అని అంటూ ఉంటున్నాం, కానీ అసలైన ఆనందం ఎందులో ఉంది అనే విషయం అన్వేషించడంలో చాలా వెనక్కే ఉన్నాం. ఈరోజు ఏమనుకుంటాము అంటే ఏదైనా ధనాన్ని బాగా సంపాదిస్తే చాలా ఆనందంగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఆ ధనం పోగానే మన సంతోషం పోతుంది. లేదా ఆ ధనం సంపాదించిన 2 క్షణాలే ఆనందం, తర్వాత మళ్ళీ మటుమాయం. ఇంకొంతమంది క్రికెట్ బెట్టింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంత ఇష్టం ఉంటుంది అంటే అందులోనే చాలా ఆనందం ఉందని దానికోసం ఎంతైనా బెట్టింగ్ చేస్తారు. ఆ బెట్టింగ్ చేసినప్పుడు ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అంటే చాలా ఆనందపడతారు. ఆ ఆనందం ఎంత సెకండ్ ఉంటుంది? సెకండే. మళ్ళీ వెంటనే బెట్టింగ్ పెడతారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ అది లాస్ అయితే మొత్తం బాధల్లోకి వెళ్తారు. ఇంకొంతమంది డ్రెస్సింగ్ వేసుకోవడంలో చాలా ఆనందపడతారు. మళ్ళీ అదే డ్రెస్సింగ్ ఏమైనా చిన్న తేడా అయింది అంటే, ఎవరైనా ఆ డ్రెస్ బాగాలేదు అన్నారంటే అంతే, ఆ సెకండ్లో ఆనందం ఎగిరిపోతుంది. ఇలా మనం ఆనందం అంటే వ్యక్తుల్లో, వస్తువుల్లో, వైభవాల్లో ఎన్నో వాటిలో వెతుకుతూ ఉంటాం. అందులో ఆనందం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని. ఇలా మనం ఆనందం వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఆ ఆనందం సదా ఉంటుందా అంటే లేదు, క్షణకాలకమే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు ఆనందం కనుమరుగవుతుంది. మరి అసలైన ఆనందం అంటే ఏంటి? దానికోసమే అంటారు, అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపీ వల్లభని గోపగోపికల్నే అడగండి అని. అంటే అసలైన ఆనందం ఎవరికి తెలుస్తుంది అంటే ఆ గోపీ వల్లభుడిని ఎవరైతే జ్ఞాపకం చేస్తూ ఉంటారో, అంటే గోపికలు నిరంతరం భగవంతుడి స్మృతిలో ఆనందంలో లవలీనం అయిపోతారు. అంటే ఆ నామస్మరణలో లవలీనం అయిపోతారు. అది అసలైనటువంటి ఆనందం అని చెప్తారు. అంటే ఆ నామస్మరణలో లవలీనమై నాట్యం కూడా ఎంత అద్భుతంగా చేస్తారు. అంటే అది అసలైనటువంటి ఆనందం. ఆ ఆనందం ఎప్పటికీ అలానే ఉంటుంది. పరమానందము అంటే అసలు ఆనందం ఏంటంటే ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి ఆనందాన్నే పరమానందం లేదా అతీంద్రియ సుఖం అంటారు. అంటే ఇంద్రియాల ద్వారా పొందే సుఖం ఏదైనా కొద్ది క్షణమే, అది ఉన్నంత వరకే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆ ఆనందాన్ని అనుభవించలేం. అందుకే ఇంద్రియాలకు అతీతంగా ఏదైతే ఉందో ఆ ఆనందాన్నే పరమానందం అని అనడం జరుగుతుంది. అయితే ఈ పరమానందం గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. బ్రహ్మకుమారిస్లో బ్రహ్మబాబా ముఖ్యమైన ఫౌండర్. బ్రహ్మబాబా ఉన్న సమయంలో ఆధ్యాత్మిక సత్సంగం నడిచింది. ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చిన అనేక మంది మాతలు, కన్యలు ఆధ్యాత్మిక సత్సంగంలో కూర్చుని భగవంతుడు చెప్పేటువంటి విషయాలు వినడం మొదలుపెట్టేవారు. వారు ఎంతో సంతోషంగా ఆ భగవంతుడి విషయాలు వింటూ వాళ్ళ మనసు ఏమైపోయేది అంటే తన్మయ స్టేజ్కి వెళ్ళిపోయేది. అంటే ఈ శరీరంలో లేనటువంటి భావానికి అతీతంగా వెళ్ళిపోయి అసలు వాళ్ళకి నాట్యం అంటే ఏంటో కూడా తెలియదు. ఎంతో గొప్ప గొప్ప ఇళ్లలో వచ్చిన వ్యక్తులు, అసలు నాట్యం తెలియని వ్యక్తులు, అసలు ప్రతి సెకండ్ సిగ్గుపడే లాంటి వాళ్ళు, ఆ మాతలు, కన్యలు పరమాత్మ ప్రేమలో తన్మయమైపోయి లెగిచి నిలబడి నృత్యం చేసేవారు. అది ఎలా నృత్యం చేసేవారంటే కొండలపైన, కొండ చివరి అంచెల వరకు వచ్చేస్తారు అని అనిపించేది. ఎవరైనా చూస్తే పడిపోతారేమో అనిపిస్తుంది, కానీ అది భగవంతుడు స్మరణలో సంతోషంలో తన్మయమయ్యి డాన్స్ చేస్తున్నారు కదా, పడిపోయే అవకాశం లేదు. అది చూసిన చాలామందికి అక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది, మేము కూడా తెలుసుకోవాలని ఎవరైతే వచ్చేవారో వచ్చిన ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఆధ్యాత్మిక చింతనలు, ఆనందాల్లో తన్మయమయ్యారు. అది అసలైనటువంటి పరమానందం.
మనం ఇప్పుడు ఎలాంటి పరమానందం పొందాలి అంటే ఇలా పరమానందాన్ని అనుభవించాలి. మనం అంటూ ఉంటాం, నాకు ఆధ్యాత్మిక విషయాలంటే ఇష్టం, నేను ఆధ్యాత్మిక విషయాలు వింటాము, భగవంతుని జ్ఞాపకం చేయడం అంటే కూడా నాకు ఇష్టం, భగవంతుని మంచిగా జ్ఞాపకం చేస్తామని. కానీ ఈరోజు మనం భగవంతుని జ్ఞాపకం చేస్తున్నారు ప్రపంచంలో చాలామంది, కానీ అంత ఆనందాన్ని పొందలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఏంటి అంటే భగవంతుడిని జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నారు, కానీ భగవంతుడిని యథార్థంగా తెలుసుకుని యథార్థంగా జ్ఞాపకం చేయలేకపోతున్నారు. భగవంతుడితో ప్రేమగా మాట్లాడడానికి బదులుగా ఆ ప్రేమగా మాట్లాడదామనుకున్న ఆ 2 క్షణాల్లో కూడా మనకి శరీరం అనే భావంలోకి వచ్చి ఈ వ్యక్తులు గుర్తుకొస్తున్నారు, వస్తువులు గుర్తుకొస్తున్నాయి, ఏదో ఒక వ్యాపకం గుర్తుకొస్తుంది. ఆ వ్యాపకాల్లో పడిపోతున్నాం. అలా ఆ వ్యాపకాల్లో పడిపోయిన కారణంగా మనం అసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఈ అసలైన ఆనందం పొందాలి అంటే మనము రోజులో కొన్ని క్షణాలు, కొద్ది సమయమైనా మన కోసం మనం కేటాయించుకుంటే ఈ ఆనందాన్ని పొందగలుగుతాం. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఫుల్ బిజీ షెడ్యూల్ లైఫ్ అయిపోయింది. ఎంత బిజీ షెడ్యూల్ లైఫ్ అంటే ఉదయం లేస్తాము, రాత్రి పడుకుంటాం. మిషన్ కూడా ఎంత స్పీడ్ పనిచేయదు. మనం ఏదో ఒక వ్యాపకాలు, ఏదో పని అంతే. ఆ పని లోపల పడిపోతున్నాము. మరి ఇంకా ఆనందాన్ని ఎక్కడ పొందగలుగుతాం? అందులో ఆనందం ఉంది, ఆ పని అయిపోతే ఆనందం, ఈ పని అయిపోతే ఆనందం, అదైపోతే ఆనందం అనుకుంటున్నాం. అలా మనం తర్వాత ఆనందం పొందుతామని మనం ఈ ఆనందాన్ని ఏం చేస్తూ వచ్చామంటే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాం. అందుకే అసలైన ఆనందాన్ని ఆత్మ అనుభవం చేసుకోలేకపోతుంది. అసలైన ఆనందాన్ని అనుభవం చేసుకోలేకపోతుంది. అంటే అసలైన భగవంతుడిని మనం, అంటే భగవంతుని అసలు ఎలా జ్ఞాపకం చేయాలో అలా మనం భగవంతుని జ్ఞాపకం చేయట్లేదు. ఎంత భగవంతుని ప్రేమించాలో అంత భగవంతుని ప్రేమించట్లేదు. అందుకని మనం అంత ఆనందాన్ని పొందలేకపోతున్నాం. అందుకే మన ముఖంలో చిరునవ్వు కంట ఏదో క్వశ్చన్ మార్క్ ఫేస్, ఏదో చేయాలి ఈ ఫేసెస్ కనిపిస్తున్నాయి తప్ప ఆనందం యొక్క ముఖం కనిపించట్లేదు. అందుకే ఎదుట వాళ్ళకి మనల్ని చూడగానే అంత ఆనందాన్ని కూడా పొందలేకపోతున్నారు. అందుకోసం అంటే మనం ఎంతగా ఆధ్యాత్మిక చింతనలు, ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్తామో, కొద్ది సమయాన్ని తీస్తామో, అంతగా మన లైఫ్ ఆనందాలతో నిండుగా అవుతుంది. దానికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాము. ఒక గొప్ప వ్యాపారస్తుడు ఒక ఊర్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యాపారస్తుడికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారస్తుడు నియమం ఏంటి అంటే రోజు ఉదయం 8 గంటలకి మాత్రమే తలుపులు తెరుస్తారు వ్యాపారం. మళ్ళీ రాత్రి 7:30-8 గంటలకల్లా క్లోజ్ చేస్తాడు. మధ్యాహ్నం 2 hours మళ్ళీ క్లోజ్ చేస్తాడు అనమాట. అయితే ఆ వ్యాపారస్తుడు ఇలా వ్యాపారం చేస్తుండగా ఊర్లో అందరికీ కూడా ఆ వ్యాపారస్తుడు అంటే చాలా నమ్మకము, ఆయన అంటే చాలా అభిమానము. ప్రతి ఒక్కరికి ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ప్రతి వస్తువు కనుక్కోవడం, ఎంత వ్యాపారం అయితే టైం ఉందో ఆ టైంలో ఫుల్ బిజీగా ఉంటాడు. కానీ ఆ వ్యక్తి ఎంత బిజీ ఉన్న ముఖంలో మాత్రం ఎప్పుడు అదే చిరునవ్వు, ఎంతో ఆప్యాయంగా అందరికీ ఇవ్వడము, ఎంతో మంచిగా ఉంటూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా ఆ వ్యాపారి ఉన్నటువంటి ఊర్లోకి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వస్తాడు. వచ్చి ఆ వ్యాపారి గురించి ఎవరి ద్వారానో తెలుసుకుంటాడు. ఆ వచ్చిన వ్యక్తి బిజినెస్ మ్యాగ్నెట్. అప్పుడు అతను అనుకుంటాడు, ఇతన్ని నా తోడు చేసుకుంటే నేను ఈ వ్యాపారంలో ఇంకా బోల్డంత సంపాదించవచ్చు అని ఆ వ్యాపారి దగ్గరికి బిజినెస్ మ్యాన్ వస్తాడు. బిజినెస్ మ్యాన్ వచ్చి అడుగుతాడనమాట. ఏమని అంటే ఆయన ఏ సమయంలో కలుస్తాడు అంటే అతను వ్యాపారం చేసే టైంలోనే ఎవరితోనైనా కలిసి మాట్లాడతాడు తప్ప తను వ్యాపారం ఓపెన్ చేయని టైంలో ఎవరితో మాట్లాడు. అందుకని ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఆ వ్యాపారం చేసే టైంలో వస్తారు. ఇంట్లో వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చుని బిజినెస్ మ్యాన్తో మాట్లాడతాడు ఈ వ్యాపారి. ఆయన అందాక వాళ్ళ వ్యాపారం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ వ్యాపారి తో మాట్లాడతాడనమాట బిజినెస్ మ్యాన్. ఏమని అంటే, మీ వ్యాపారం చాలా గొప్పగా నడుస్తుంది, ఈ ఊర్లో అందరూ కూడా
మీ దగ్గరికే వచ్చి తప్పకుండా ప్రతిదీ తీసుకుంటారు. మీరు చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నారు. ఇంకో 2-3 మీ దగ్గర పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా టైమింగ్స్ పెంచితే బాగుంటుంది. ఇంకా వ్యాపారం పెరుగుతుంది. అలా వ్యాపారం పెరిగితే అని అప్పుడు వ్యాపారి అడుగుతాడనమాట. ఏముంది ఇలాంటి వ్యాపారమే ఇంకా 4-5 ఊర్లో పెడుతురి కానీ దానికి నేను పార్ట్నర్షిప్ అవుతాను అంటాడు. అయితే ఇంకేముంది, అయితే తర్వాత ఇంకేంటి అని అడుగుతాడు. బిజినెస్ మ్యాన్ అంటాడనమాట. ఇంకేముంది, మనం ఇంకొంచెం పెద్దగా వ్యాపారం చేద్దాము అంటాడు. ఆ పెద్ద వ్యాపారం చేస్తే ఏమొస్తుందంటే బోల్డ్ ధనం వస్తుంది అంటాడు. ఆ ధనంతో మీకు ఇంకా నెక్స్ట్ జీవితం అంతా హాయిగా జీవించవచ్చు. ఇదంతా పట్టడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 25-30 సంవత్సరాలు పడుతుంది కదా అంటాడు. తప్పకుండా మిగతా జీవితం హాయిగా జీవించవచ్చు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, హాయిగా అంటే అదే భగవంతుడి నామస్మరణలో ఉన్న సమయాన్నంతా సంతోషంగా హాయిగా భగవంతుడి నామాన్ని జపిస్తూ పుణ్యాన్ని తయారు చేసుకుంటూ మిగతా జీవితాన్ని జీవించవచ్చు, సంపాదించడం అయిపోతుంది కదా అంటాడు. అయితే అప్పుడు ఈ వ్యాపారి చెప్తాడు, నేను ఎంతో ఆనందంగా జీవిస్తున్నా. ఆ ఆనందంగా జీవిస్తున్నందుకే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి సంతోషంగా నా దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరూ వస్తున్నారు అంటే కారణము నేను ఏదైతే సంతోషంగా అందరికీ పంచుతున్నా, అంటే ఆనందంగా అందరికీ ఇస్తున్నా ప్రతి వస్తువు. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ కార్యక్రమం చాలా శుభంగా మంచిగా జరగాలి అని అనుకుంటూ నా ఈ భావాలు అలానే నడుస్తూ ఉండాలి. అంటే కొద్ది సమయం చేస్తేనే చేయగలుగుతాను. అదే మొత్తం సమయం అంతా వ్యాపారంలోనే నా టైం గడిపేస్తే, నాకంటూ నేను సమయం తీసుకోకపోతే, నేను సంతోషంగా ఈ క్షణాలు కూడా లేకుంటే లాస్ట్లో ఏదో 5 నిమిషాల కోసం, అంటే రోజులో 5 నిమిషాలలాగా జీవితంలో కొద్ది సమయమే సంతోషంగా ఉండాలని చెప్తున్నారు మీరు. కానీ నేను రోజంతా కూడా సంతోషంగా ఉంటా. నేను ఏదైతే నా ఆహారాన్ని తయారు చేసుకుంటానో ఉదయం టైంలో ఉదయమే త్వరగా లేగిస్తాను 4 గంటలకే. 4 గంటల నుంచి నేను భగవంతుడి నామస్మరణలో భగవంతుడి విషయాలు వినడంలో నా సమయాన్ని కేటాయించి ఆ ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ నా టైంకి గడుపుకుంటాను. తర్వాత కొద్ది సమయం నాకు ఆహారం తయారు చేసుకోవడానికి, ఇంట్లో సాయం చేయడానికి ఏవైతే సాయం చేయాలో అవి చేస్తాను. తర్వాత ధనం సంపాదించాలి, కొద్దిగా ఏదైనా చేయాలి కనుక వ్యాపార రీత్యా వ్యాపారం చేస్తున్నాను. అంటే నేను ఏదైతే జీవిస్తున్నానో ఎవ్రీ సెకండ్ ఆనందంగా సంతోషంగా పరమానందంతో జీవిస్తున్నాను. మీరు ఈ అంతటి ఆనందాన్ని కోల్పోయి లాస్ట్లో ఏదో కొన్ని రోజులు ఆనందంగా జీవించమంటున్నారు. మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా అని బిజినెస్ మ్యాన్తో అంటారు. అలా అని చెప్తాడనమాట. మీరు కూడా మీకున్న సమయంలో రోజులో కొద్ది సమయాన్ని మీకోసం తీసుకొని ఆధ్యాత్మిక విషయాలు వినడంలో, ఆధ్యాత్మిక చింతన చేయడంలో ఎంత ఆనందం ఉందో తెలుసుకోండి. మీరు ఆ ఆనందాన్ని పొందడం మొదలుపెట్టినట్లయితే మీరు ఎంతో మందికి ఎంతో సంతోషాన్ని కలిగించేవారిగా అవుతారు. ధనం ఇచ్చినప్పుడు వచ్చే సంతోషం కొద్ది టైమే ఉంటుంది. ఏదైనా ఇస్తే వచ్చే సంతోషం కొద్ది టైమే ఉంటుంది. కానీ మీరు ఏదైతే ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని పంచినప్పుడు వాళ్ళకు వచ్చే ఆనందం ఎప్పటికీ ఉంటుంది. అందుకోసమని మీరు ఈరోజు నేను ఏం చేస్తారంటే, మీరు నాలాగా కొద్ది సమయాన్ని మీకోసం తీసుకోవడం మొదలుపెట్టండి అని. అప్పుడు ఆ వ్యక్తి బిజినెస్ మ్యాన్ ఆలోచనలో పడి అదే ఆలోచనతో ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తను ఆలోచిస్తాడు, అవును నేను ఏదైతే సంపాదిస్తున్నానో ఇవన్నీ నాతో రావు కదా, ఈ సెకండే నేను చనిపోతే ఆనందాన్ని నేను పోస్ట్పోన్ చేసుకున్నట్టు అవుతుంది కదా, మొత్తానికి ఎప్పటికీ నా జీవితంలో ఆనందం లేకుండానే అవుతుంది కదా అని అనుకుని ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, నేను ఆనందంగా జీవించడమే కాదు, నాతో పాటుగా ఎవరైతే పని చేస్తున్నారో, వర్కర్స్ ఉన్నారో, పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆనందంగా జీవించాలి అని అనుకుని తను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఎక్కడికైతే జాబ్కి వస్తున్నారో, ఆ బిజినెస్ వర్క్స్కి వస్తున్నారో వాళ్ళందరి కోసం ఒక మెడిటేషన్ రూమ్ పెట్టి ఆ మెడిటేషన్ రూమ్లో ప్రతి ఒక్కరూ మీకోసం ఆధ్యాత్మిక చింతనకి 10 నిమిషాల ముందు రావాలి, వచ్చి తప్పకుండా చేయాలి, వాళ్ళని మాత్రమే జాబ్లో ఉంచుతా, మిగతా వాళ్ళని ఉంచను అని చెప్తారు.
దాంతో ప్రతి ఒక్కరూ అలా రావడం మొదలు పెడతారు. వచ్చేసరికి వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక చింతన లోపలికి వెళ్తూ ఆనందంగా జీవిస్తారు. అందుకని వారి ముఖంలో అదే ఆనందం ఎప్పటికీ ఉంటుంది. వచ్చిన కస్టమర్స్తో కూడా అంతే ఆనందంగా మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సంతోషాన్ని రిసీవ్ చేసుకుని వెళ్ళేవారు. తన వ్యాపారం ఇంతకు ముందు కంటే కూడా డబల్ అవ్వడం మొదలైందనమాట. మనం ఏం చేస్తాము అంటే మన సమయాన్ని ఇలా వ్యాపకాల్లో ఎక్కువ టైం గడిపేస్తూ మనం ఎంత ఆనందాన్ని పరమానందాన్ని పొందాలో అంత ఆనందాన్ని పొందలేకపోతున్నాం. అందుకోసం తప్పకుండా మనం పరమానందాన్ని పొందాలి, అసలైన ఆనందాన్ని పొందాలి అంటే కొద్దిగా ఆధ్యాత్మిక చింతన కోసం టైం తీసుకోవాలి. ఎంతగా ఆధ్యాత్మిక చింతన చేస్తామో మన జీవితంలో అంత ఆనందం లభిస్తూ ఉంటుంది. మనం ఆధ్యాత్మిక చింతన చేయడంతో ఏమవుతుందంటే ఆధ్యాత్మిక విషయాలు వినడం వల్ల ఆధ్యాత్మిక చింతన నడుస్తుంది. మనం ఆధ్యాత్మిక విషయాలే వినడం లేదు ఈరోజు. ఏం చేస్తున్నాము అంటే ఒకవేళ టీవీ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా వస్తున్నాయి అనుకోండి, అవి కూడా వింటూ 2 నిమిషాలు వింటాము, ఇవన్నీ నాకు తెలిసినవేలే అని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఛానల్ మార్చేసి ఇంకేదో బెట్టింగ్ ఇంకేదో ఆ ఛానల్ చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఆధ్యాత్మిక విషయాలు వినడం కూడా ఇష్టం లేనటువంటి స్టేజ్కి మనం చేరుకున్నాం. అంటే అసలైన ఆనందం పొందాలన్న రుచి యొక్క అనుభూతి కూడా మనకి ఈరోజు లేకుండా పోయింది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాలు వినడం మొదలు పెడతామో మనకి మన లోపల ఆ చింతన మొదలవుతుంది. ఎంతగా మన లోపల ఆ చింతన మొదలవుతుందో అంతగా మన జీవితంలో ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మనం అసలు ఆధ్యాత్మిక చింతనే చేయకపోతే దాని అనుభూతిని ఎప్పుడు పొందగలుగుతాం? పొందలేం. మనం ఎంతగా భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉంటామో అంతగా ఆనందం మనకి అనుభవం అవుతూ ఉంటుంది. మరి అసలైన ఆనందం అంటే ఎక్కడుంది అంటే మనం ఎక్కడెక్కడో ఉందని వెతుకుతూ ఉంటాం. కానీ అసలైన సత్య అన్వేషణలో ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే మన లోపల మనం వెతుక్కుంటే అసలైన ఆనందం మనకి అనుభవం అవుతుంది. మనకి ఏది దొరికిందో అందులో సంతృప్తి పడితే మనకి ఆనందం అనుభవం అవుతుంది. అయితే మనకి అసలైన ఆనందం అనుభూతి కావాలి అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు నేను ఎవరు అని ఆలోచిస్తే నేను అనేది ఎవరు అంటే ఈ శరీరం కాదు, నేను అనేది ఆత్మ. ఈ ఆత్మకు అసలైనటువంటి గుణం ఏంటి? ఆనందం. అంటే నా గుణమే ఆనందం. అందుకే చూడండి అన్ని పదాలకి వ్యతిరేక పదాలు ఉంటాయి. శాంతికి కోపం అనే వ్యతిరేక పదం ఉంటుంది, దుఃఖానికి సుఖానికి దుఃఖం అనేటువంటి వ్యతిరేక పదం ఉంటుంది. అలా ప్రతిదానికి వ్యతిరేక పదాలు ఉంటాయి, కానీ ఆనందానికి వ్యతిరేక పదం అనేదే ఉండదు. అంటే ఆత్మ యొక్క అసలైన గుణం ఆనందం అయితే ఈ ఆనందాన్ని లోపలికి వెళ్తూ ఉంటే అసలైన ఆనందం అనుభవించింది. మరి ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేటువంటి విధానం ఏంటి అంటే ఇంకా పరమానందం ఎప్పుడు అనుభవం అవుతుందంటే మనం ఎప్పటికీ ఆనందంగా ఉండేటువంటి ఆనంద సాగరుడు పరంపిత పరమాత్మ. ఆ పరమాత్మ నిరాకార శివుడు. ఆ పరమాత్మ నిరాకారుడితో జ్యోతిర్బిందు స్వరూపుడైన ఆ శివుడితో మన బుద్ధి యోగం జోడించినట్లయితే మనం ఎంతో ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఆ పరమాత్మతో బుద్ధి యోగాన్ని ఎలా జోడించాలి అంటే నేను అంటే ఆత్మ అని తెలుసుకొని ఈ ఆత్మ పరమాత్మతో బుద్ధిని జోడించాలి. ఆ పరమాత్మ స్వరూపం ఆనంద స్వరూపం. ఆ స్వరూపాన్ని చూస్తూ ఉండండి. ఆ పరమాత్మ నుండి వచ్చేటువంటి ఆనంద అనుభూతి అవుతూ ఉంటుంది. అందుకని ఆ పరమాత్మతో మన బుద్ధి ఎవ్రీ సెకండ్ కనెక్ట్ చేయండి. ఆ ఎవ్రీ సెకండ్ కనెక్ట్ చేస్తూ మీరు ఏ వంట చేస్తున్నా ఆ వంట చేస్తూ ఇది నేను భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి వంట వండుతున్నాను అని భావించి అట్లయితే ఆ ఆహారం సాత్విక ఆహారమే వండుతారు. ఆ ఆనందం చెప్పలేనంత ఉంటుంది. ఎందుకంటే ఎవరి కోసం ప్రపంచం అంతా వెతుకుతుందో, ఎవరి కోసం ప్రపంచం అంతా పరితపిస్తుందో ఆ భగవంతుడికే నేను ఆహారం వండి పెట్టే అవకాశం నాకుంది అని ఆత్మ అనుకున్నప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించేస్తుంది. అందుకని మనం వంట వండేటప్పుడు భగవంతుని జ్ఞాపకం చేస్తూ వంట వండాలి. ఏ పని చేస్తున్నా ఆ భగవంతుడు నామస్మరణలో భగవంతుడిని చింతనలో ప్రతి పని చేయండి.
మనకి ఏది సమస్యగా అవ్వదు. ప్రతి సమస్యని ఈజీగా దాటుకు వెళ్ళిపోతాము. ప్రతి దాన్ని సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉండగలుగుతాం అన్నమాట. అందుకని ఈ సెకండ్ నుంచి మనం పరమానందాన్ని అనుభూతి చేసుకుంటూ మన జీవితంలో ఉండాలి అంటే ప్రతి పనిలో భగవంతుడు తోడును అనుభవం చేసుకుంటూ ప్రతి పని చేయండి. చెప్పలేనంత ఆనందాన్ని అనుభవం చేస్తాం. అందుకని మన జీవితంలో పరమానందాన్ని అనుభవం చేయాలి అంటే ఒకటి, మనం ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విషయాలపైన అటెన్షన్ ఉంచాల్సి ఉంటుంది. అలానే మనకి ఏదైతే దొరికిందో అందులో ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. ప్రతి పని భగవంతుడి నామస్మరణలో చేయాలి. అప్పుడు మనం పరమానందాన్ని అనుభవం చేసుకుంటూ ఉండగలుగుతాం. ఈరోజు మనం పరమానందం ఎలా అనుభవం చేసుకోవాలో తెలుసుకున్నా. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.